హాయ్ అండి. ఇదేమిటి అనుకుంటున్నారా? చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో? నాకైతే చాలా టెంప్టింగ్గా ఉంది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా టెంప్టింగ్గా ఉంది. బంగాళదుంప ఉల్లికారం, ఆలు ఉల్లికారం చాలా చాలా బాగా వచ్చింది. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి, చేసుకోండి. చూడండి ఎంత బాగుందో. ఇది చపాతీలోకి బాగుంటుంది. అలాగే మనం దోశలో మసాలా దోశ తెప్పించుకుంటూ ఉంటాం. ఆ మసాలా దోశ ఏదో కాదండి, ఈ మసాలాయే. మనం దోశ వేసుకుని ఈ పైన ఈ మసాలా వేసేసుకుంటే అంతేనండి, చాలా చాలా బాగుంటుంది. ఇదే మసాలా దోశ. మనం హోమ్ మేడ్ మనం చేసుకున్నదైతే ఒక రేంజ్లో ఉంటుంది. బయట వాడు ఏమేమి కలుపుతాడో మనకి తెలీదు. సో ఈ కూరని మాత్రం మీరు దోశ వేసుకుని పైనుంచి ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి, మసాలా దోశ అయిపోతుంది. అలాగే వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని తినండి, ఎంతో బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు, చాలా బాగుంటుంది. ఉల్లికారం కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. సో దట్ అది ఒక వారం రోజులు స్టోర్ అయ్యేటట్టు నేను మీకు షార్ట్లో పంపించేశాను. ఒకసారి చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో మీరు స్టోర్ చేసుకోవచ్చు, ఎంప్లాయీస్కి చాలా యూటిలైజ్గా ఉంటుంది. తప్పకుండా వేరే వేరే కూరల్లో కూడా ఈ ఉల్లికారాన్ని మీరు యూస్ చేసుకోవచ్చు, అంటే వాడేసుకోవచ్చు, అంత బాగుంటుంది. సో నీళ్లు వేయకుండా నూనెతో గ్రైండ్ చేసుకోవాలి తప్ప, నీళ్లు వేస్తే మాత్రం ఉల్లికారం పాడైపోతుంది. సో నూనె వేసి గ్రైండ్ చేసుకుని చక్కగా స్టోర్ చేసి పెట్టుకుని మీకు ఏ కూరలో కావాలంటే ఆ కూరలో వేసేసుకోండి. చాలా 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 టేస్టీ అయినది. లాస్ట్లో మాత్రం కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోండి. ఎంత కొత్తిమీర ఎంత కరివేపాకు వేస్తే అంత బాగుంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఆ ఉల్లికారం మసాలా మస్తు మంచి వాసన వస్తుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.